ఉన్న పలంగా మార్వాడీల మీద యుద్ధం ప్రకటించినట్టు ఈ విషయాన్ని అంటే మార్వడి గో బ్యాక్ అనే నినాదం అనేది తెర మీదకి వచ్చింది. ఎందుకు అసలు ఎక్కడ స్టార్ట్ అయిందన్న ఈ విషయము? అసలు ఎందుకు ఇంత లొల్లి జరుగుతుంది ఈ ఇష్యూ మీద? పెట్టిందే వాళ్ళు లొల్లి పెట్టింది వాళ్ళు. చెప్తా మీ ఛానల్ వేదికగా నుంచి ప్రజలకు వాస్తవ విషయాలు వెళ్ళాలి. మార్వడి కల్చర్ గో బ్యాక్ అక్క, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్ అని చెప్పేసి పోరాటం చేస్తున్నాం. ఇప్పటి నుంచి కాదు, ఇది ఇప్పుడు 14 సంవత్సరాల కింద పుట్టినటువంటి ఉద్యమం ఇది. దీని మీద డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు అనేక వ్యాసాలు రాశారు, గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడారు, నిన్నగా మొన్న తెలంగాణ మేధావి ఎంఎస్ గోపీనాథ్ గారు మాట్లాడారు, పిడమర్తి రవణ పెద్ద యుద్ధమే చేస్తూ ఉన్నాడు, ఇంకొక ఆయన కవి పాటే రాసి పాడిండు, ఒక ఆయన కవి రాసిండు పాడిండు, దాంట్లో భాగంగా మేము మాట్లాడాము. ఇది ఈ మధ్య ప్రజలకు బాగా అంటే గ్రామాన పాకింది. ఎందుకంటే మొండా మార్కెట్లో దళితుడిని అబ్బాయిని కొట్టి కారాపినందుకు జరపనందుకు కులం పేరు మీద దూషించి కొట్టి కంజాతి మాకిలోడవని తిట్టి ఆపడానికి వచ్చిన ఒక యాదవ్ని, ఒక ముదిరాజుని, ఒక ఆర్యకట్కని, ఒక పాలాయని అలా కొట్టారు కదా. అక్కడ బాగా మీరు అనుకుంటున్నారు ఇది ఎప్పటి నుంచో మొదలైంది. కాకపోతే కొంచెం ఎక్కువగా అంటే తెలంగాణ షామ్ ఎందుకు తెర మీదకి వచ్చినట్టు ఇదే విషయంలో మీ వెనకాల ఎవరన్నా రాజకీయ పార్టీలు కావచ్చు, లేదంటే ఏదన్నా బలమైన నాయకుడు ఎవరన్నా ఉన్నారా? నా వెనకాల ఎవరు ఉన్నారు? నా వెనకాల తెలంగాణ ప్రజలు ఉన్నారు, స్వర్ణకారులు ఉన్నారు, వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రోడ్లెక్కి పోరాటం చేస్తూ ఉన్నారు. స్వర్ణకారులు, పంచవృత్తులు, కోమట వాళ్ళు, లేకపోతే పద్మశాలీలు, ఈ సబ్బండ తెలంగాణ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ నార్త్ నుంచి వచ్చినటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి పెట్టుబడిదారులు మన తెలంగాణలో ఉన్నటువంటి పుట్టి పెరిగినటువంటి వ్యాపారాలు కొల్లగొడతా ఉన్నారు. కాబట్టి మా ప్రాంతం వాళ్ళకే అవకాశాలు అంటే పెట్టుకునేటువంటి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళు. మనం కొంచెం అనర్గళంగా మాట్లాడతాం కాబట్టి ఆ కేసు విషయం అప్పుడు ఎప్పుడైతే దాడి చేశారో ఓ పోస్ట్ పెడితే ఖబర్దార్ మమ్మల్ని కొట్టి మా మూతినే ఇరగొట్టి చెవుల నుంచి రక్తం వచ్చేలా కొట్టి బతకడానికి వచ్చి ఇది చేస్తారా అన్నప్పుడు తెలంగాణ సమాజం మొత్తం తిరగబడదు. ఇది ఎక్కడ న్యాయం? పక్కనున్న ఆంధ్రలోనే ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆంధ్ర దోపిడీదారులకు వ్యతిరేకంగా ఎలగొట్టాము. అందరం అన్నలదాములాగా కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ బతికే వాళ్ళం. మార్వాడీలైనా, గుజరాతీలైనా, రాజస్థాన్లో అయినా బతుకుదేరు కోసం వస్తే బతికి మంచిగుంటే అందరితో కలిసి మంచిగుంటే బాగుంటుంది అని ఇదెక్కడ దుర్మార్గం అని చెప్పేసి ఒక కాల్ ఇస్తే చలో మాకు అన్యాయం జరిగింది, చలో మొండా మార్కెట్ అని ఆ ఎస్కే జ్యువెలరీస్ ఎవరైతే ఉన్నారో ఆ కాల్ ఇస్తే ఇది పెద్దగా ప్రజల్లో చర్చ జరుగుతుంది తప్ప ఇది మొన్న పుట్టిందో నిన్న పుట్టిందో నేను పుట్టించిందో కాదక్క. అంటే తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా మార్వాడీలే క్యాప్చర్ చేస్తుర్రు, ఆక్యుపై చేసేస్తుర్రు అనేది మీరు అంటున్నారు. అసలు ఎట్లా అంటే వ్యాపారాలు వాళ్ళే అన్ని చేసేస్తున్నారు. సో వాళ్ళ వ్యాపారాల్లో మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు, ఇప్పుడు నువ్వు ఒక వ్యాపారం పెట్టుకున్నా కూడా నీకు సంబంధించిన వాళ్ళనే నీ చేయి కింద పెట్టుకుంటావు, నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు. సో వాళ్ళుగా వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ మనుషులను పెట్టుకోవడంలో ఎలాంటి అభ్యంతరాన్ని తెలుపుతున్నారు? ఎందుకు అంటే ఇప్పుడు మేము ప్రాంతీయవాదులుగా అప్పుడు కూడా ఇదే వాదన వినిపించాం. ఆంధ్ర వాళ్ళు కూడా ఇట్లనే అన్నారు, మీ తెలంగాణ వాళ్ళకు పని చేత కాదురా, హైదరాబాద్ కట్టింది మేమురా, దాన్ని అందంగా తీర్చిదిద్దింది మేమురా, మీరు తిండి తాగుతారా అని వాదనలు వచ్చినప్పుడు ఎన్ని పాటలు పుట్టుకొచ్చినాయి తెలుసా? గోల్కొండ కురాలు మోసినవా, చార్మినార్కు సున్నం వేసినవా, రామప్ప చెరువు నువ్వు కట్టినవా అనే వాదంతో నీ తిండి వేరు మా తిండి వేరు, నీ భాష వేరు మా భాష వేరు అని మొదలైన ఇట్లనే అవమానించారు అప్పుడు కూడా. అంటే మనోళ్ళకు ఇది చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ మేమేమన్నాం, మీరు ఆంధ్ర వాళ్ళు అయితే లగడపాటి లాంటి హెచ్చరించాం, నాయన నువ్వు ఇక్కడ వ్యాపారం పెట్టుకున్నావు కదా, ఎంతమంది మా వాళ్ళకు ఉపాధి కలిగించావు నువ్వు, కాబట్టి నువ్వు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కొమ్ము కాస్తా ఉన్నావు, ఇక్కడ నిధులు తీసుకుంటూ ఇక్కడ నీళ్లు తీసుకుంటూ అని చెప్పేసి మేము హెచ్చరించాం. ఆ ప్రతిపాదనే ఇప్పుడు ఈ 2014 తర్వాత రాజస్థాన్, మార్వాడి, గుజరాతీ పెట్టుబడిదారులు ఎక్కువ ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, భూములు కొనుక్కోవడం, అన్ని రంగాలలో ట్యూబ్లైట్ షాపు, లేకపోతే పెయింట్ షాపు, బంగారం షాపు, వెండి షాపు, బోళ్ళు బొచ్చలు అమ్మేటువంటి షాపు, కిరాణా షాపు, మాట్లు గీట్లు ప్రతిదీ షాప్ పెట్టుకోవడం. నకిలీ అని ఎప్పుడైతే బయటపడ్డాయో మహబూబాబాద్ జిల్లాలో పైపులు నకిలీ అమ్ముతున్నారని వీడియోలు బయటకు వచ్చాయి. స్వర్ణకారులు ఏమంటారు, మా వృత్తి మొత్తం ధ్వంసం అయిపోయింది వీళ్ళ వల్ల అని చెప్పేసి వాళ్ళు రోడ్లు ఎక్కారు. మాకే కల్పించుకునేటువంటి అంటే కంప్లీట్గా మార్వాడీలు చేసుకోవద్దని కాదు, ప్రాంతం వాడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిదే మా వాదన.
అప్పుడు ఏ వాదన అయితే చేసామో ఇప్పుడు కూడా ఆ వాదన చేసాం. ఎందుకంటే కానీ ఇక్కడ తెర మీదకి వస్తుంది ఎట్లా అంటే ఒక వర్గాన్నో ఒక కులాన్నో ఒక మతాన్నో గో బ్యాక్ అన్నట్టు మాత్రం తెర మీదకి ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ నాయకులు మాధవి లత కావచ్చు, సో ఆమె మాటలు మాట్లాడదాం. ఆంధ్ర గో బ్యాక్ అంటే ఆంధ్ర గో బ్యాక్ అన్నాం. ఆంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్ కదా అక్క. మా రాజస్థాన్ అంటే రాజస్థాన్ ప్రదేశ్ కదా. రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రదేశ్ కల్చర్ని గో బ్యాక్ అంటున్నాం కదా. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తల్లి ఉన్నది. తెలంగాణ తల్లి ఉన్నది, ఆంధ్రాకు తెలుగు తల్లి ఉన్నది, తమిళ వాళ్ళకు తమిళ తల్లి ఉన్నది, బెంగాల్ వాళ్ళకు బెంగాల్ తల్లి ఉన్నది. మేము తెలంగాణ తల్లి, తెలంగాణ కల్చర్, తెలంగాణ యాస భాష, మా సంపద ఏమంటారు మాకున్నది కదా. మేము దాన్ని అపోజ్ చేస్తాం. వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు. మేము కల్చర్ని గో బ్యాక్ అంటున్నాం, వ్యక్తుల్ని కాదు. ఆంధ్ర గో బ్యాక్ అన్నాం, జై తెలంగాణ అన్నాం. ఇప్పుడేమంటున్నాం, గుజరాతీ, రాజస్థాన్, మార్వాడి కల్చర్ గో బ్యాక్, దక్షిణాది జిందాబాద్, జై తెలంగాణ, లేకపోతే జై ఆంధ్ర, జై తమిళనాడు, జై కేరళ, జై కర్ణాటక. ఇటువంటి ఏమంటారు భావజాలం కలిగినటువంటి వ్యక్తులందరూ మొత్తం నార్త్ పెత్తందారులు, భూస్వాములు పెత్తనం చెలాయించడం ఏంది, ఇక్కడ కంపెనీలు పెట్టుకోవడం ఏంది, మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఏంది, పైగా మనల్ని కొట్టడం ఏంది అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది ఇది దాడి తర్వాత. ఎందుకు తమిళనాడులో టీ నగర్లో ఇలాగే చేస్తే తమిళనాడులో కూడా సరైన బుద్ధి చెప్పారు వీళ్ళకు. అంటే మార్వాడీలని ఇక్కడ వ్యాపారాలు చేసుకోవద్దంటవా, లేదంటే వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ మనుషులనే పెట్టుకోవద్దంటవా, తెలంగాణ వాళ్ళని పెట్టుకోమంటావా, లేదంటే వాళ్ళుగా వ్యాపారాలు చేసుకుంటే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? నేను పెట్టుకోవద్దనడానికి నాకు ఎటువంటి హక్కు ఉండదు చెప్పు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరు ఎక్కడైనా వ్యాపారం పెట్టుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా బతుకోవచ్చు. మేమేమంటున్నాం, ఇక్కడ ప్రాంతం వాళ్లకు మీ కంపెనీలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారా లేదా? మీరు డూప్లికేట్ మాల్ అమ్మడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించట్లేరు. ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులతో మీరు రుణాలు తీసుకుంటా ఉన్నారు, కంపెనీలు పెట్టుకుంటా ఉన్నారు. సంపద మనది కదా. మీ షాపులలో కొనేటువంటి వాళ్ళు తెలుగు ప్రజలు కదా. అది తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, కర్ణాటక వాళ్ళు కావచ్చు. కొన్నాక నువ్వేం చేస్తున్నావు, ఇంకో మీ దోస్తుని పిలుస్తున్నావు రాజస్థాన్ నుంచి. ఆ దోస్తు వచ్చి నువ్వు ట్యూబ్ లైట్ పెడితే ఇంకొక ఆయన ఇంకో లైట్ పెడతా ఉన్నాడు దుకాణం. కాబట్టి ఇలా దుకాణాలు మీరు పెట్టుకుంటూ పోతే మీ దగ్గర కార్మికులుగా మేము పనిచేయాలి, కంపెనీ యజమానులు మీరైతారు. ఈ ప్రమాదం ఉన్నది మా రాష్ట్రానికి. ఒక 20 ఏళ్ళు అయితే ఇది తెలంగాణలో ఉన్నామా రాజస్థాన్లో ఉన్నామా అనేటువంటి దుస్థితికి ఇదవుతుంది.